మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ దినాన ఈ మొదటి నెల చివరి ఈ గురువారం ప్రార్థనలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలో భద్రపరిచిన దేవదేవునికి ఒక్క క్షణం అందరూ రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఎందుకంటే ప్రతిరోజు ఆయన మాట మనల్ని బ్రతికించేది మాట, మన జీవితాలను కట్టే మాట, మన కుటుంబాలను నడిపించే మాట. ఇది నా ఒక్క మాటని మీకు జ్ఞాపకం చేసి క్లుప్తంగా రెండు మాటలు నేను ముగిస్తాను. ఒకసారి అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాట ఒకసారి మనం చూద్దాం. చూడండి, 12 నుంచి ప్రారంభిస్తున్నాను. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ దినాన ఇది దేవుడిచ్చిన వాగ్దానం. ఒకే ఒక మాట మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేయాలని దేవుని ప్రేరేపణ బట్టి ఆశపడుతున్నా. చివరిగా రాయబడిన మాట ఏంటో తెలుసా? చివరి మాటలు చదవండి ఒకసారి. ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎక్కడ మనం వర్ధిల్లాలంటండి? ప్రేమలో. దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఆ ప్రారంభం 12వ వచనం 13వ వచనం మీరు చదివి చూడండి. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికయులకు అనే సంఘానికి పత్రిక ఉత్తరం రాస్తూ, ఇదిగో మేము మీ ఎడల ఎలాగూ ప్రేమను కనపరిచి అభివృద్ధి పొందాము. విన్నారు ఈ మాట? అర్థం చేసుకోండి ఒక్కసారి. డబ్బులో ఎలా అభివృద్ధి పొందామో, సంపాదనలో ఎలా అభివృద్ధి పొందామో, ఆస్తిలో ఎలా అభివృద్ధి పొందామో, ఐశ్వర్యంలో ఎలా అభివృద్ధి పొందామో, ఇదిగో ఈ లోకంలో ఉన్న అన్ని విషయాలు మేము ఎలా అభివృద్ధి పొందామో అని మనం ఆలోచిస్తాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనకు తెలియజేసే మాట ఏంటంటే, ఈ లోకంలో అభివృద్ధి మనం వద్దనుకున్నా వస్తుంది, మనం సంపాదించినా వస్తుంది. కొన్నిసార్లు అంటుంటారు కదా పెద్దలు, డబ్బు ముఖ్యం కాదు, ఏం ముఖ్యం? మాట ముఖ్యం. అంటే వాళ్ళ ఆలోచనలో ఏంటంటే, డబ్బు ఈరోజు ఉంటుంది, ఈ రేపు పోతుంది. ఇవాళ మన చేతిలో ఉన్న డబ్బు రేపొద్దున ఇంకొక చేతిలో ఉంటుంది. దానికి శాశ్వతం అనేది లేదు. ఈ రోజు నా దగ్గర డబ్బు శాశ్వతంగా ఉంటుంది అనుకోవడానికి వీలు లేదు. ఒక వ్యక్తి ఎవరు చెప్తే విన్నాను, అన్నిటికీ సెకండ్ హ్యాండ్ అని పేరు వస్తుందంట. బండికి కానీ ఇంటికి కానీ ప్రతి వస్తువుకి సెకండ్ హ్యాండ్ అనే పేరు వస్తుంది. కానీ దేనికి రావట్లా సెకండ్ హ్యాండ్ అని? చెప్పండి. ఎంతమంది చేతులు మారుతాయండి? ఒకళ్ళు చెయ్య, ఇద్దరు చెయ్య, లక్షల మంది చేతులు మారుతున్నాయి. కానీ దానికి ఎప్పుడు ఈరోజు కూడా సెకండ్ హ్యాండ్ అని మాట రావట్లేదుగా. పట్టుకుంటున్నాం, తిరుగుతున్నాం, అన్నీ వాడుకుంటున్నాం, తెచ్చుకుంటున్నాం, అవసరం దీంట్లో దాచుకుంటున్నాం, జాగ్రత్త చేసుకుంటున్నాం, బ్యాంకులో దాచుకుంటున్నాం, అవసరత తీసుకుంటున్నాం. ఎన్ని చేసుకుంటున్నా, ఎన్ని చేతులు మారినా సెకండ్ హ్యాండ్ అనే పేరు రావట్లా. ఇక్కడ మనం చదివిన మాటలో ఒక రాయబడిన మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికయులకు రాసిన సంఘానికి ఒక పత్రిక రాస్తూ ఒక చక్కటి మాట చెప్తున్నాడు. ఇదిగో తెస్సలోనికయుల సంఘమా, మీరు అభివృద్ధి పొందాలి, మీరు విస్తరించబడాలి, మీరు ఆత్మీయతలో ఎదగాలి, మీరు వర్ధిల్లాలి అని పలుకుతూ చివరిలో మాట మరొకసారి చదవండి. ఆ మాట, ప్రేమలో మీరు అభివృద్ధి పొంది మీరు వర్ధిల్లునట్లు. ఆమేన్ చెప్పండి. మనం దేనిలో వర్ధిల్లాలండి? దేనిలో అభివృద్ధి చెందాలి? ప్రతిరోజు కూడా మనం ప్రేమలో, అంటే ఈ లోక సంబంధమైన ప్రేమ కాదండి, యవన ప్రాయంలో కలిగే ప్రేమ కాదు,
ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో ఆయన శిలువలో కార్చిన రక్తంలో ఉన్న ప్రేమని మనం ప్రతిరోజు పొందుకొని అభివృద్ధి చెందాలి, ఆత్మీయంగా బలపరచబడాలి. పైన వచ్చిన ఇంకొక మాట చదవండి, దానిపైనే పౌలు గారు అన్నమాట చదవండి, ఎవరో ఒకరు చదవండి. మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది, ఆమె చెప్పండి. ప్రేమలో అభివృద్ధి పొందిన తర్వాత వర్ధిల్లారా, వర్ధిల్లలేదా? సాక్ష్యం చెప్తున్నాడండి పౌలు గారు. మేము మీ ఎడల ప్రేమలో అభివృద్ధి పొందాం, వర్ధిల్లాం. ఒక మాట చెప్పనా, ప్రతి ఒక్కరం ఒకరిని ఒకరు ప్రేమించుకుంటాం. ఈ లోక ప్రేమ గురించి నేను చెప్పట్లేదు. ఆత్మ సంబంధంగా మనిషికి మనిషికి ఉన్న ప్రేమ బాంధవ్యాలు ఉంటాయి. మనిషిని ప్రేమించినప్పుడు అంట ప్రేమ రోజు రోజుకు తగ్గిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బు పెరిగే కొద్దీ ప్రేమ తగ్గిపోతుంది. డబ్బు పెరిగే కొద్దీ మనుషుల్లో ఎడబాటు వచ్చేస్తుంది. డబ్బు పెరిగే కొద్దీ ఇదిగో మేము ఉన్నతమైన స్థితిలో ఉన్నాం, మీరు పేదరికంలో ఉన్నారు అన్న భేదాభిప్రాయాలు వస్తున్నాయి. కానీ దేవుని ప్రేమ ధనాన్ని కోరుకోదండి. దేవుని ప్రేమ సంపన్నమైన స్థితిని కోరుకోదండి. మనము మురికిలో ఉన్న దేవుని ప్రేమ మనల్ని కోరుకుంటుంది. పెంట దెబ్బల మీద ఉన్న దేవుని ప్రేమ మనల్ని కోరుకుంటుంది. ఈ రోజున ఈ విధంగా బ్రతుకుతున్నామంటే అది దేవుని ప్రేమ. ఈ రోజున మనం ఇలా జీవిస్తున్నామంటే మనమేదో సంపాదించిన సంపాదనను, కట్టుకున్న ఇళ్లను, చేస్తున్న పనను అనుకోకండి. దేవుని ప్రేమ మనల్ని ప్రతిరోజు బలవంతం చేస్తుంది. ఆత్మీయతలో వర్ధిల్లాలని, ఆత్మీయతలో ఉన్నతమైన స్థితికి రావాలని, ఆత్మీయతలో ప్రతిరోజు కూడా మనము ఎత్తైన శిఖరం ఎక్కేవారిగా మార్చబడాలని దేవుని ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది. అందుకే దేవుని వాక్యం మనకి ఈరోజు సెలవిస్తున్న మాట ఏంటంటే దేవుని ప్రేమలో మనము అభివృద్ధి పొందాలి, వర్ధిల్లాలి. ఆమె చెప్పండి. దేవుని ప్రేమలో మనం అభివృద్ధి చెందాలండి. ఒకే ఒక్క మాట మీరు మనసులో పెట్టుకోండి, ప్రతిరోజు దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. ఇంతకీ మనం ఒకరిని ప్రేమించాలి అని అంటున్నాడు కదా దేవుడు. అసలు దేవుడు ఎవరైనా ప్రేమిస్తున్నాడా? దేవుడు మనకు చెప్తున్నాడు కదా, ఇదిగో పాపంలో ఉన్న వ్యక్తిని, పాపాన్ని ప్రేమించకండి. ఎవరిని ప్రేమించాలి? ఆయన పాపిని ప్రేమించాడు కనుక మనం కూడా ఇదిగో నువ్వు ఎంత పాపం చేసావు, ఎంత ఘోరం చేశావు మనిషిని, అతని పాపాన్ని గుర్తు చేసి అతను కృంగిపడేట్లుగా చేయకూడదు. అతను కూడా చెప్పాలి, ఇదిగో దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తాడు. ఇదిగో ఈ పాపంలో కూరుకుపోయావా, ఈ పాపం నుంచి బయటికి రాలేకపోతున్నావా, దేవుని ప్రేమ నిన్ను ఇంకా ప్రేమిస్తుంది. దేవుని ప్రేమలోకి రా, సిలువ రక్తంలోకి రా, సిలువ చెంతకి రా అని వివరించి చెప్పగలిగే వారికి మనం ఉండాలండి. అలా కాకుండా ఇదిగో నువ్వు తాగుతున్నావు, నువ్వు తిరుగుతున్నావు అని ఒక మనిషిని అన్నావు అనుకోండి, ఆ మనిషి దేవుని ప్రేమను చూస్తాడా? చెప్పండి. చెబుతున్న మనల్ని కూడా అసహించుకుంటాడు. ఒకవేళ అతను చేసే తప్పు పొరపాటే మన మీద కోప్పడుతున్నాడు, అయినా కానీ దేవుని ప్రేమ మనం చూపించే వారిగా మార్చబడదుము గాక. దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదంటే నరహత్య చేసేవాడిని కూడా ఆయన బైబిల్ మోసి ప్రకటించేవాడినిగా చేస్తుంది. ఆమె చెప్పండి. దేవుని ప్రేమ ఎలాంటిదంటే ఒకప్పుడు అసలు దేవుడు అంటే పడదండి, ఇష్టం ఉండదు అనుకోండి, ఆ వ్యక్తి కూడా దేవుని సందులో మోకరించేటట్లుగా చేస్తుంది. ఆమె చెప్పండి. ఒకప్పుడు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని హింసించేవాడా, కానీ ఇప్పుడు అలాంటి వ్యక్తులు కూడా దేవుని సందులో మోకరించి కుటుంబంతో సహా కలిసి ప్రార్థించుకునే వాళ్ళు ఉన్నారు. ఎలా మార్చబడ్డారు? ఇదంతా దేవుని ప్రేమ వాళ్ళకి కనబరచబడిన తర్వాత. మొదట దేవుని ప్రేమను చూపించాలండి. వాళ్ళు చేసే తప్పులు, పొరపాట్లు, ఇదిగో నువ్వు ఇలా తాగుతున్నావు, తందనాలు ఆడుతున్నావు, ఇలా వెచ్చలవిడికి తిడుతున్నావు అని అతని ఇష్టమైనట్టు తిడితే దేవుని ప్రేమ ఎలా కనబరచబడుతుంది? అతనికి అర్థమయ్యే విధంగా ఇదిగో నీలాంటి వ్యక్తిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుని సందులో నీకు పశ్చాత్తాపంతో నువ్వు ప్రార్థన చేసుకోవాలి, నీకోసం నేను రోజు ప్రార్థన చేస్తున్నా అని చెప్పి చూడండి. ఎంతటి ఘోరమైన వ్యక్తి అయినా దేవుని సందులో ఆయన పాదాలు వంగేటట్లుగా చేయబోతున్నాడు. ఆమె చెప్పండి. ఆ విధంగా మార్చబడ్డానికి ఏం కావాలి చెప్పండి? దేవుని ప్రేమ మీరు చూపించే వ్యక్తులుగా మార్చబడుదురుగాక. అలా చూపిస్తే ఇంతకి మనకు ఒక ఆలోచన రావాలి కదా, ఇంతకి మనం ప్రేమ చూపించాలంటున్నాడు, దేవుడు ప్రేమ చూపిస్తున్నాడా? ఒకసారి ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట చూడండి, త్వరగా చూడండి. మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను, 3 చదవండమ్మా. ఆయన ఎవరిని ప్రేమించాడండి? అందరు గట్టిగా చెప్పండి. అంటే జనములంటే ఎవరు చెప్పండి? మనమే.
ఆయన ఎవరిని ప్రేమించాడు? ఇప్పుడు మనల్ని ప్రేమించాడు. మనం దేవుని ఎరగని వారిగా ఉన్నప్పుడే మనల్ని ప్రేమించాడు. దేవుని తిట్టేవారిగా ఉన్నప్పుడే మనల్ని ప్రేమించాడు. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మనల్ని ప్రేమించాడు. పిండముగా ఉన్నప్పుడే మనల్ని ప్రేమించాడు. మనం ఇంకా భూమి మీదకి రాకముందే మనల్ని ప్రేమించాడండి. ఆ ప్రేమ స్వరూపి మనల్ని ప్రేమించినట్లుగానే భూమి మీదకి వచ్చిన మనం, బ్రతుకుతున్న మనం, తెలివితేటలు నేర్చుకున్న మనం, చదువుతున్న మనం, అన్ని విషయాల్లో సంపాదిస్తున్న మనం, ఒక ఉన్నతమైన స్థితి కలగాలని కోరుకుంటున్న మనము కూడా అనేకులను ప్రేమించి వారి కొరకు ప్రార్థించే వారిగా మార్చబడుదుము గాక. ఒక ఆత్మ నశించిపోతుంది అనుకోండి, మీరు వెళ్ళి వారితో ఇదిగో వెళ్ళి చెప్పవసరం లేదు, నీకోసం ప్రార్థన చేస్తున్నాను అని. మనం వాళ్ళతో చెప్పనవసరం లేదు. దేవుని సందులో నీవు చేసే ప్రార్థన ఆత్మ రక్షించబడాలని ఒక దినాన దేవుడు కార్యాన్ని చేస్తాడు. నశించిపోతున్న ఆత్మను కూడా దేవుడు ఆయన సంధికి నడిపిస్తాడు. ఆమె చెప్పండి. మనం ఏం చెప్పవసరంలా, ఇదిగో నేను నీకోసం ప్రార్థన చేస్తున్నా, నేను నీకోసం ప్రార్థన చేశా, నువ్వు పాపంలో ఉన్న ప్రార్థన చేస్తున్నా, నువ్వు చనిపోతున్న పరిస్థితులు నేను ప్రార్థన చేస్తా, మనం ఎక్కడ చెప్పవసరంలా. దేవుడు మనం చేసిన ప్రార్థన చూస్తాడు. ఆమె చెప్పండి. మనం ప్రార్థన చేసినట్టు ఒకరికి తెలియని అవసరం లేదండి. దేవునికి నీకు తెలిస్తే చాలు. ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు. ఆయన ఒక దినాన పరలోకంలోకి వెళ్ళిన తర్వాత అంటాడు, ఇదిగో నీవు రక్షించబడ్డావంటే, నీ రోగం కుదిరిందంటే, నీ సమస్యలు తీరాయంటే, నీకున్నటువంటి బంధకాలు తెంచబడ్డాయంటే దానికి కారణం ఎవరో తెలుసా? నీ కోసం కన్నీరు గార్చిన ఈ వ్యక్తి అని దేవుని సందులో అక్కడ నీ గురించి సాక్ష్యం చెప్పబడినప్పుడు కోట్ల కొలది దూతలు నిన్ను చూసి సంతోషించి గంతులు వేసేటట్లుగా దేవుడు మారుస్తాడు. ఆమె చెప్పండి. ఈ రోజున ఎక్కడ మనుషులు మెచ్చుకుంటే ఎంతసేపు ఉంటుంది? ఇక్కడ మనుషులు గౌరవపరిస్తే ఎంతసేపు ఉంటుంది? ఇక్కడ మనుషులు మనల్ని పొగిడితే ఎంతసేపు ఉంటుంది? దేవుని సందులో కోట్ల కొలది దూతలు ఎదుట మనల్ని పొగిడేటట్లుగా దేవుడి కార్యాలు మన జీవితంలో జరుగును గాక. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మనము ప్రేమ కలిగిన వారమే ఉండాలి. ఆమె చెప్పండి. ప్రేమ కలిగిన వ్యక్తులుగా మనం మార్చబడాలి. ఆమె చెప్పండి. ప్రేమ కలిగి ఒకరి ఎడల ఒకరు ప్రేమను పొందుకుంటూ, ప్రేమలో అభివృద్ధి పొందుతూ, ప్రేమలో వర్ధిల్లేవానిగా మనము మార్చబడుదుము గాక. అలా వర్ధిల్లాలంటే అసలు మనం ఏం చేయాలి? మొదటిదిగా దేవుని సందులో అసలు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడా? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనక ఆయన సన్నిధిలో ఆయన జనములను ఏం చేస్తున్నాడు? జనములను ఆయన ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూనే ఉన్నాడు. మనం కూడా పాపంలో ఉన్నవారిని శాపం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చెప్పక్కర్లా. వాళ్ళ కోసం మీ ఇంట్లో ఒక రోజు ప్రార్థన చేస్తుండండి. రోజు ఇదిగోనయ్యా పలానా వ్యక్తి అని ప్రార్థన చేయండి. మీరు ప్రేమ చూపి ప్రార్థన చేసిన ప్రార్థన ఫలితంగా ఆ వ్యక్తి రక్షించబడి దేవుని సందులోకి వెలిగించబడి రాకడ కొరకు సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా మార్చబడితే అంతకు మించి మనకు సంపాదన ఏం కావాలండి? చెప్పండి. మీరు చేసే ప్రార్థన ఒక్క ఆత్మను రక్షించగలిగితే చాలండి. మీరు చేసే ప్రార్థన ఒక్క ఆత్మ పరలోకాన్ని సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా మార్చబడితే చాలండి. ఒక తీర్మానం చేసుకోండి. దేవుడు అంటాడు, ప్రేమ కలిగి మీరు జీవించండి, ప్రేమ కలిగి మీరు ప్రతిరోజు నడుచుకోండి, ప్రేమ కలిగి మీరు ఆత్మీయతలో పెరగండి, ప్రేమ కలిగి అభివృద్ధి చెందండి, ప్రేమ కలిగి వర్ధిల్లండి. ఆ విధంగా మార్చబడే కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్. మరొక మాట, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలోకి రండి. 4వ వచనంలో రాయబడిన మాట ఒకసారి చూడండి త్వరగా. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం. ప్రభువు అతనిని నిలబెట్టుటకు శక్తి కలిగిన వాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఒక వ్యక్తి పడిపోయాడు పడిపోయాడు చెప్పడానికి మనం ఎవరు? చదవండి అమ్మ, ప్రారంభం 4వ వచనం నుంచి. తీర్పు ఒకరికి తీర్పు తీర్చడానికి మనం ఎవరు? అతడు నిలబడ్డమైనా, అతను ఒకవేళ పాపంలో పడిపోటైనా, అతని సొంత ఆలోచన, తన మీద ఉన్నటువంటి దృష్టిని ప్రభు వాని పని. అతడు ఒక రోజున ఖచ్చితంగా నిలుస్తాడు. ఒక వ్యక్తిని ప్రభువు నిలబెట్టుటకు శక్తివంతుడు. ఆమె చెప్పండి. మరొక మాట, అదే పేజీ తిప్పి 15వ అధ్యాయంలో 16వ అధ్యాయం 25వ వచనం చదవండి అమ్మా. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తలు చెప్పిన లేఖనాల ద్వారా తెలుపబడి ఉన్నది.
నా సువార్త ప్రకారముగాను విన్నారా? మిమ్మలను స్థిరపరచుటకు, ఇందాక చదివింది ఏంటి? మనం చదివిన మాట నిలబెట్టుటకు శక్తి గలవాడు. ఇక్కడ ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. దేని ద్వారా? ప్రేమ ద్వారా. ఆమెన్ చెప్పండి. ఒక వ్యక్తిని నువ్వు పాపం చేసావు అని తీర్పు తెచ్చడానికి మనం ఎవరు? ఒక వ్యక్తిని ఇదిగో నువ్వు ఇంత అక్రమం చేస్తున్నావు అని మనం తీర్పు తెచ్చి మనం ఎవరు? ప్రతిరోజు మనం వారి కోసం తీర్పు తీర్చేవారిగా కాదు, కానీ వారి కోసం ప్రార్థించేవారిగా మార్చబడుదుము గాక. ఈ ఆత్మ మనలో ఉంటే మనము చేసిన ప్రార్థన ద్వారా ప్రభు అతన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అతను పడిపోతున్నా, ఒకవేళ లేవలేని స్థితిలో ఉన్నా లేపి నిలబెట్టడానికి ప్రభువు శక్తిమంతుడు. నిలబెట్టడం మాత్రమే కాదు, ఇప్పుడు ఏం చదివాం మనం? స్థిరపరుచుటకు దేవుడు శక్తి గలవాడు. గట్టిగా ఆమెను చెప్పండి. ఈ రోజున మనం ఎదుగుతున్న ఆత్మీయ జీవితంలో నడుస్తున్నటువంటి ఈ యాత్రలో ఎందరినో చూస్తుంటాం. ఎన్నో రోజులు ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో ప్రార్థనలు చేసి విసిగిపోయి ఉన్నాం. ప్రార్థనకి జవాబు రావట్లేదు, కార్యం జరగట్లేదు, అనుకున్న పని అవ్వట్లేదని కంగారు పడుతున్నాం. కానీ ప్రభువు నిలబెట్టుటకు శక్తి కలిగిన వాడు. గట్టిగా ఆమెను చెప్పండి. ప్రభువు స్థిరపరచుటకు శక్తి కలిగిన వాడు. ఆమెను చెప్పండి. ఇవన్నీ జరగాలంటే మూలవాక్యం మనం చదివిన దాంట్లో ప్రేమ ప్రాముఖ్యమైనది. పౌలు గారు ఎన్నో మాటలు ప్రేమ గురించి చెప్తాడు. ప్రేమ డంబాన్ని చూడదంట, కోరుకోదంట. ప్రేమ మత్సరపడదంట. ప్రేమ ఒకరి మీద నేరాలు మోపదంట. అవసరమైతే ప్రేమ సహిస్తుంది. ఒకవేళ వాళ్ళ నేరాన్ని కూడా మీదేసుకొని భరిస్తుంది. ఈ రోజున అట్టి ప్రేమ మనం భరించేవారిగా, ఒకరి కొరకు ప్రార్థించే వ్యక్తులుగా మనం మార్చబడదాము గాక. నాకేం పని అండి ఒకరి కోసం ప్రార్థించాల్సిన అవసరం? నా కోసం నేను చేసుకుంటున్నా, నా కుటుంబం కోసం నేను చేసుకుంటున్నా అనుకుంటున్నాం. ఈ రోజున మన కోసం మనం చేసుకోవడం ఎంత ప్రాముఖ్యమో, మన ఇతరుల కోసం చేయడం అంతకంటే ప్రాముఖ్యమైనది. గట్టిగా ఆమె చెప్పండి. ఎందుకని? యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేస్తే ఎన్నంతలు దీవెన పొందుకున్నాడు? తన కోసం తను చేసుకున్నంతసేపు అన్నీ ఒకళ్ళు పోగొట్టుకున్నాడేమో. కానీ ఎప్పుడైతే దేవుడు చెప్తాడు నీ స్నేహితుల కోసం ప్రార్థన చెయ్యి, వారి కోసం బలిపీఠం కట్టు, వాళ్ళ కోసం ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఎంత పోగొట్టుకున్నాడో చెప్పండి, అంతకు రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఈ రోజున ఆశీర్వాదం అనేది మనకు ప్రేమ ద్వారా కలుగుతుంది. మనకు నెమ్మది అనేది ప్రేమ ద్వారా కలుగుతుంది. ఇంట్లో అన్నీ ఉంటాయండి తినడానికి. ప్రేమ లేకపోతే, సమాధానం లేకపోతే, ఐక్యత లేకపోతే ఎండి ఉండి ఏం ప్రయోజనం? అన్ని విషయాలకు మన కుటుంబాల్లో ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. నేను మొదటి నుంచి చెప్తున్నా, లోక ప్రేమలు కాదు, యవనస్తుల ప్రేమలు కాదు, క్రీస్తు ప్రేమ కలిగి మనం జీవించేవారిగా మార్చబడదుము గాక. ఈ రోజున ఆ ప్రేమ కలిగి మనం ఉంటేనంట మనం ఆత్మీయతలో వర్ధిల్లుతాం. ఆ ప్రేమ కలిగి మనం ఉంటే మనం అన్ని విషయాలు అభివృద్ధి పొందుతాం. ఆ ప్రేమ కలిగి జీవించే వ్యక్తులుగా మనము మార్చబడదుము గాక. మూడు విషయాలు రెఫరెన్స్లు ఏమవసరం, నేను మీకు క్లుప్తంగా అర్థమయ్యే రీతిలో చెప్తాను. మొదటిది తల్లి ప్రేమ. ఎవరి ప్రేమ? రెండవది తండ్రి ప్రేమ. ఎవరి ప్రేమ? మూడవది క్రీస్తు ప్రేమ. చెప్పండి. ఈ మూడులో ఉన్నటువంటి విషయాలు మీకు క్లుప్తంగా నేను 2 మాటలు చెప్పి ముగించేస్తాను, వినండి. మూలవాక్యాలు మనం చదివాం కదా, ప్రేమలో మీరు అభివృద్ధి పొందుచు వర్ధిల్లాలి, ఆ విధంగా ప్రభు మీకు దయచేయాలి. మనం ప్రేమలో ఎలా అభివృద్ధి పొందుతాం? దేవుడు మనల్ని ప్రేమించాడు, పాపంలో ఉన్నా సరే ప్రేమించాడు, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ప్రేమించాడు, పెండమగా ఉన్నప్పుడే మనల్ని ప్రేమించాడు. కనుక ఈ రోజున ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన మాటలు వినగలుగుతున్నాం. ఆయన రక్తం చేత కడిగాడు. ఈ రోజున నేను ఇలాగా కూర్చొని దేవుని మాటలు బోధిస్తున్నా, మీరు అలాగా కూర్చొని దేవుని మాటలు వింటున్నా, దీనికి వెనక ఒక బలమైన కారణం. ఎవరో నా కోసం ప్రార్థన చేశారు. లేదంటే లోకంలో ఉన్న నేను రక్షించబడుకోకుండా ఇంకా లోకంలో పాపంలో శాపంలో మగ్గిపోయేవాడినేమో. ఎవరో కార్చిన కన్నీరు, ఎవరో చేసిన ప్రార్థన, ఇదిగో మనం చేస్తున్నాం కదా, మనం ఉంటున్న ప్రాంతం అంతా రక్షించబడాలి, వ్యసనాలు ఉన్నవారికి విడుదల కలగాలి, సమస్యలు ఉన్న పరిష్కరించబడాలి. ఇదిగో నామకార్థంగా ఎన్ని కోణాల్లో బిడ్డలు నలిగిపోతున్న వారందరికీ ఒక విడుదల కలగాలని ప్రార్థన చేస్తున్నాం కదా. మనందరం కలిసి చేసే ప్రార్థన ఒక దినాన వారందరి మార్పుకు కారణం కాబోతుంది. ఆమె చెప్పండి. ఆ విధంగా మార్పు కలిగి ఒక్కొక్కరు దేవుని సన్నిధికి నడిపించబడతారు. నోవాహు ఓడలోకి జతలుగా ఏమొచ్చాయి? జంతువులండి, నోరు లేనివి. 120 సంవత్సరాలు పిలుస్తున్నాడు. ఇదిగో
ప్రళయం రాబోతుంది. ప్రళయం వచ్చి భూమి అంతా నాశనం కాబోతుంది. భూమి అంతా నీటి చేత నింపబడబోతుంది. ఏది బ్రతకడానికి వీల్లేదు. ఇదిగో కట్టబడుతున్న ఓడలోకి రండి, కట్టబడుతున్న ఓడలోకి రండి అని వార్త వినబడుతూనే ఉంది. విన్న వాళ్ళందరూ చెప్పేవాళ్ళే, చాలేవయ్యా నీ మాటలు, ఎన్నాళ్ళు ఇవి చెప్తావు, ఎన్నాళ్ళు ఈ మాటలు మేము వింటాం, కళ్ళబొల్లి కబుర్లు చెప్తావా, మాయ మాటలు చెప్తావా, ప్రజలను మోసం చేసే మాటలు చెప్తావా అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి ఉంటారు. ఎన్ని మాటలు వినబడుతున్నా ఇదిగో వాడని మాత్రం సిద్ధం చేస్తున్నాడు. దేవుడు చూపించిన నమూనా ప్రకారం, దేవుడు చూపించిన కొలత ప్రకారం, దేవుడు కట్టమన్నటువంటి కట్టడం ప్రకారంగా ఆ ఓడను కట్టడానికి ప్రజలందరిని పిలిస్తే కర్రలు తీసుకొస్తాకు వచ్చారు, పని చేయడానికి వచ్చారు, అక్కడుండి ఎంతో కొంత కూలి చేయడానికి వచ్చారు. కానీ చివరికి పిలిచి ఓడలోకి రమ్మంటే ఒక్కళ్ళు రాలేదండి. తర్వాత ఇక దేవుడు అంటున్నాడు, ఇక నువ్వు పిలిచావా, 120 సంవత్సరాలు పిలిచావా, చాలేక ఒక్క క్షణం నువ్వు ఓడలోకి వెళ్ళండి, ఎవరు వస్తారు రమ్మని చివరికి ఆకవేయి, ప్రేమతో పిలువు అని అంటే అంతగా ప్రేమతో పిలిచాడు. అయ్యా ఓడలోకి రండి, ప్రళయం రాబోతుంది, నశించిపోతారు, ఓడలోకి రండి నిన్ని కేకలు వేసినా ఒక్కరు వినలేదే, ఒక్కరు కూడా ఓడలోకి రావడానికి ఇష్టపడలేదే. ఎప్పుడు చూసామయ్యా వర్షం, ఎక్కడొచ్చిందయ్యా వర్షం, ప్రచండ వర్షమా, భూమిని ముంచే వర్షమా, ప్రజలు నాశనం చేసే వర్షమా, ఎక్కడి నుంచి వస్తుంది అని అనుకున్నారు. ఏమాత్రం ఎవ్వరు రావడానికి ఇష్టపడలా. జతలు జతలుగా జంతువులన్నీ లోపలికి వచ్చాయి. ఓడ తలుపు మూయబడింది, ఆకాశపు తూములు తెరవబడ్డాయి. తెరవబడటంతోనే వర్షం ప్రారంభమైంది. 1 రోజు 2 రోజులు వర్షం పెరుగుతూనే ఉంది. మొన్న ఒక వారం రోజులు వర్షం వస్తేనే కల్లోలం అయిపోయింది మనకి. 40 రోజులు ప్రచండమైన వర్షం కురిసిందండి. ఆకాశ తూములు విప్పబడ్డాయంట. ఎంత వర్షం! ఆ నీటికి ప్రజలందరూ తట్టుకోలేక 1 రోజు ఇంట్లో ఉన్నారు వర్షం వస్తుందని, 2 రోజులు ఉన్నారు. ఇక రోజు రోజుకి వర్షం తగ్గక నీళ్ళంతా ఇల్లులు నిండిపోతుంటే అప్పుడు కేకలేస్తున్నారు, అయ్యా తలుపుది తలుపుది తలుపుది. ఇంకెక్కడ తీసేది తలుపు? వేసిన వాడిని నేను కాదు, తీసేవాడిని కూడా నేను కాదు, నా దేవుడు తలుపు వేసాడు, ఆయన వేసిన తలుపు నేను తీలేను అన్నాడు. అందరూ ఇక అరుపులు అరుస్తూ ప్రజలందరూ చనిపోయారండి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ప్రేమగా మనం ఎంతమంది కోసం ప్రార్థన చేయగలుగుతున్నాం? 120 సంవత్సరాలు ఒక వ్యక్తి ఆ ప్రజలందరి రక్షణ కోసం ఆయన సందులో కేకలు వేశాడే. 120 సంవత్సరాల పాటు ఇదిగో దేవుని రాకడ వస్తుంది. ఇప్పుడు మనం వింటున్నాం కదా దేవుని రాకడని. ఆ రోజున దేవుని ఉగ్రత రాబోతుంది, ప్రళయం రాబోతుంది, ప్రపంచం మునిగిపోబోతుంది. ఎన్ని కేకలు వేసిన ఒక్క వ్యక్తి కూడా మాట వినకుండా మునిగిపోయాడండి. ఈ రోజున అటువంటి కారణం మళ్ళీ ఎక్కడ జరగకూడదని దేవుడు ఆయనే మన కోసం దిగి వచ్చి ఆయన ప్రేమను మనకు చూపించాడు. ఆయన ప్రేమను మనకు చూపించి ఇక మీదట నేను భూమిని శపించను అన్నాడు. నరులను బట్టి ఇక నేను భూమిని శపించను, మరలా నా కోపాన్ని ఇక్కడికి రానివ్వను అని దేవుడు మాట ఇచ్చాడండి. దానివల్ల ఈరోజు మనం బ్రతుకున్నాం. లేకపోతే మనం ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా లేచాం, ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా అడ్డం తిరిగాం, ఎన్నిసార్లు దేవుని మీద తిరగబడ్డాం, ఎన్నిసార్లు దేవుడు లేడు గీవుడు లేని మాటలు మాట్లాడాం. ఏనాడో మన జీవితాలు మట్టిగా కలిసిపోవాల్సిన జీవితాలు ఈ విధంగా బ్రతుకున్నాయంటే కారణం ఆయన ప్రేమ. ఆమేన్ చెప్పండి. జనములను ఆయన ప్రేమించుతూనే ఉన్నాడు, ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన వెలుగును అందరి మీద ప్రసరింపజేస్తున్నాడండి. మంచి వాళ్ళ మీద నేను వెలుగును ప్రసరిస్తాను అనట్లా. ఆయన సూర్యుని కాంతి మంచి వాళ్ళ మీదను చెడ్డవాళ్ళ మీద కూడా పడుతుంది కనుక ఈరోజు మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. ఆయన దేవుని సందులో మనం ఆయన ప్రేమించేవారిగా ఉండాలి, ఆయన మాటకు లోబడేవారిగా ఉండాలి. ఇదిగో ఈ ప్రాంతం కోసం మనం చేస్తున్నాం ప్రార్థన. ఒక దినాన ప్రాంతం అంతా రక్షించబడుతుంది. ఆమేన్ చెప్పండి. ఒక దినాన రక్షణ లేని వారు అనే మాట వినబడదు. ప్రతి ఇంట్లో రక్షణ పొందుకొని ఈ క్షణం రాకడొచ్చిన ఎత్తబడి గుంపులో సిద్ధపాటుగా ఉండేవారిగా మార్చబడుదురుగాక. ఆ విధంగా మార్చబడాలి. అదే ఆశ, అదే కోరిక. దేవుని సన్నిధిలో ప్రతిరోజు మీరు ప్రార్థన చేయండి, ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయండి, ప్రేమను చూపించండి. ఆ ప్రేమలో మీరు అభివృద్ధి పొందితే ప్రేమలో మీరు వర్ధిల్లుతారు, ఆత్మీయతలు మీరు ఉన్నతమైన కృప పొందుకున్న వ్యక్తులుగా మార్చబడుదురుగాక. ఒకటేమో తల్లి ప్రేమ అన్నాను కదా, మీకు జ్ఞాపకం చేస్తాను. ఇలాగే ఇస్సాకు తన తల్లి చనిపోయిన తరువాత తల్లి ప్రేమకు దూరం అయిపోయాడు. తల్లి చనిపోయింది, శారమ్మ సమాధి చేయబడింది, అబ్రహాం గారు సమాధి చేసేసాడు ఒక చోట స్థలం తీసుకొని. ఇదంతా అయిపోయిన తర్వాత ఆ ఇంట్లోకి కోడలుగా ఒక ఆమె వచ్చి అడుగుపెట్టింది. ఎవరామె? రెబ్కా అడుగుపెట్టింది. వారికి కూడా సంతానం లేక కొంతకాలం బాధపడిన తర్వాత ఇస్సాకు ప్రార్థన చేస్తే ఆ కుటుంబంలో రెబ్కాకి దేవుడి కార్యాన్ని చేసి గర్భఫలం అనుగ్రహించాడు. ఆ గర్భంలో ఎంతమంది ఉన్నారు?
చెప్పండి, చరిత్ర తెలిసిందేగా అందరికీ. ఇద్దరున్నారు. ఇద్దరు గర్భంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారని రాయబడి ఉంది లేఖనాల్లో? చెప్పండి. కొట్టుకుంటున్నారు. నేను ముందు వెళ్తాను గర్భంలో కొట్టుకుంటా ఉంటుండే. అప్పుడు రెబ్కమ్మ ఏమనుకుంది తెలుసా? నాకెందుకు వచ్చిన ఈ బాధ అని దేవునితోనే వ్యాజ్యం ఆడడానికి వెళ్ళిందని బైబిల్లో రాస్తుంది. ఈరోజు నా తల్లి ప్రేమ ఎలా ఉంది, ఏ విధంగా మార్చబడిందంటే, ఇద్దరు వ్యక్తుల్ని తన గర్భంలోనే మోసింది. ఇద్దరు బిడ్డల్ని తన గర్భంలోనే మోసి ప్రసవించింది. అయితే ఇద్దరి మీద ఎంత ప్రేమ ఉంచిందో మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంచింది? ఎందుకని? తల్లి కడుపులోంచి వచ్చిన వాడే కదా, ఆమె కదా కంది. ఇద్దరిని మోసింది ఆమె, కన్నింది ఆమె. వాళ్ళిద్దరు కడుపులో ఉన్నప్పుడే దెబ్బలాడుకుంటూ ఉంటుంటే దేవుని దగ్గరికి వెళ్ళి పోట్లాడడానికి కూడా ఇష్టపడింది ఆమె. ఎందుకయ్యా నాకు ఇలాంటి పిల్లల్ని నా కడుపులో ఉంచావు అన్న దేవునితో కోపపడడానికి కూడా వ్యాజ్యమాడడానికి వెళ్ళింది. అలాంటి వ్యక్తి తల్లి ప్రేమ ఎలా ఉందంటే, పెద్ద కుమారుని ప్రేమించాల. ఎవరిని ప్రేమించింది? ఎందుకని తల్లి ప్రేమ ఎడబాటు చూపిస్తుంది? తల్లి ప్రేమ ఎందుకని వేరువేరుగా ప్రేమను చూపిస్తుంది? అలాగే మీకు ఇందాక తండ్రి ప్రేమ అన్నాను కదా, తండ్రి ఒకడే. ఎవరైనా రెబ్కా భర్త ఎవరండి? ఇస్సాకు. ఇస్సాకు తనకు పుట్టిన బిడ్డలే కదా దేవుడి సందుకు వెళ్ళి, అయ్యా నా భార్య గర్భాన్ని తెరువని ప్రార్థన చేస్తేనే కదా దేవుడు బిడ్డలను ఇచ్చాడు. కానీ తండ్రి ఎవరిని ప్రేమించాడు? ఏశావుని. ఎందుకని ఇద్దరిని ప్రేమించలేకపోయారు? వ్యత్యాసం ఎందుకు వచ్చింది? ఈ లోక ప్రేమలు అలా ఉంటాయండి. ఎవరినైనా ఒకరినే ఇష్టంగా ప్రేమిస్తారు. స్నేహితుల్లో కూడా చూడండి, స్నేహితులు ఉంటారు, ఇంకేముంటారు చెప్పండి, మీకు తెలియదు? ఎవరు లేరా? లేకపోతే ఎవరైనా ప్రాణ స్నేహితులు కూడా పెట్టుకోండి. ప్రాణ స్నేహితులుగా ఒకళ్ళు ఉంటారు. స్నేహితులుగా ఉండేవాళ్ళు కొందరు ఉంటారు. ప్రాణ స్నేహితులు ఎంత ప్రాణం అంటే, ఇక వాళ్ళు పడుకున్న మాటలే, కూర్చున్న మాటలే, పని చేసిన మాటలే. ఒకళ్ళ ప్రేమ అలా ఉంటుంది. దావీదు యోనాతాను కూడా వాళ్ళ స్నేహం అంత పెనవేసుకుపోయిందంట. ఈరోజు నీ మాటలు వింటాను మన చేతిలో క్లుప్తంగా చెప్తాను, వినండి అందరు జాగ్రత్తగా. తల్లి ప్రేమ, ఎవరి ప్రేమ? తండ్రి ప్రేమ. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రుల ప్రేమలు ఎలా ఉన్నాయో మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తా. ఇలాగే తండ్రి ఒక రోజున పెద్ద కుమారుని ఆశీర్వదించాలనుకున్నాడు. ఆశీర్వదించాలనుకుని ప్రేమించిన తండ్రి, ఇదిగో కుమారుడా ఏశావు, వేటాడి నా కోసం మాంసం తీసుకురారా. తీసుకొస్తే ఇదిగో నాకు చనిపోయే దినాలు దగ్గరికి వస్తాయని నాకు అర్థమవుతుంది. కడుపారా నిన్ను తిని మనసారా నిన్ను దీవిస్తాను, ఆశీర్వాదం అంతా నీకే ఇస్తాను రా, నా పెద్దోడు గనక, జ్యేష్ఠ కుమారుడు గనక అని తండ్రి పెద్ద కుమారుడిని ప్రేమించి ఈ మాటలు చెప్తుండగా చాటు నుంచి ఎవరు విన్నారు? తల్లి వింది. ఏమోలే, పెద్ద కుమారుడు కదా, జ్యేష్ఠుడు కదా, వాడికి దీవెన రావాలని అనుకుందా? లేకపోతే నా చిన్న కుమారుడికి రావాలని అనుకుందా? తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఎలా ఉంటాయి? ఎవరో ఒకళ్ళని ఎక్కువ ప్రేమిస్తారు. కానీ ఒక మాట చెప్తాను వినండి, ఇద్దరిని ప్రేమించాలి మనం. ఆమెను చెప్పండి. వ్యత్యాసం మనం చూపించకూడదు. ఆమెను చెప్పండి. మన ఇంట్లో మన పిల్లల్ని ఇద్దరిని మన రెండు కళ్ళుగా ప్రేమించాలి. ఆమెను చెప్పండి. ఒక కన్ను ఒకవేళ పనిచేయలేదనుకోండి, ఒక కన్నుతో చూడండి ఎంత కష్టం. చెప్పండి, ఒక కన్నుతో చూడండి ఎంత కష్టం. ఎప్పుడైనా ఒక కన్ను మూసుకొని చూడండి ఎంత కష్టంగా ఉంటుందో. మనకి ఇద్దరు బిడ్డలు ఇచ్చారంటే రెండు కళ్ళు అనుకోవాలండి. ఒక కన్ను వేలుతో పొడుచుకొని ఒక కన్నుతో ఎలా చూడగలుగుతాం? ఇద్దరు పిల్లల్ని ఏక మనసుతో చూడాలి, ఏక ప్రేమతో వాళ్ళని ప్రేమించాలి. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో తల్లి ప్రేమేమో నా చిన్న కుమారుడు ఆశీర్వదించబడాలని, తండ్రి ప్రేమేమో నా పెద్ద కుమారుడు ఆశీర్వదించబడాలని. ఇలాగే ఒక తల్లి తనకు బిడ్డలు పుట్టిన తర్వాత అనుకుంది, యెహోవా వలన నేను దయ పొందాను, నాకు ఒక బిడ్డ పుట్టాడు అనుకుంది. తర్వాత మరలా యెహోవా వలన నేను దయ పొందాను, నాకు ఒక బిడ్డ పుట్టాడు అనుకుంది. వాళ్ళు ఇద్దరు దేవుని సందులో దేవుని సేవించేవారిగా ఉన్నారు. ఒకరేమో వ్యవసాయం చేసి దేవుని సందులోకి అర్పణ తీసుకొచ్చాడు. ఒక వ్యక్తి ఏమో తనకున్న మందలో నుంచి శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చి దేవునికి అర్పించాడు. ఇద్దరు అర్పించిన అర్పణ దేవుడు చూసి ఒకరి అర్పణ అంగీకరించాడు. దానికి కారణం ఏంటంటారు? మనసులో అర్పించడానికి తీసుకొచ్చాడు, కానీ ఇష్టం లేకుండా తీసుకొచ్చాడు. అర్పించమని అడిగింది ఎవరు? దేవుడేమో నాకు బలిపీఠం కట్టు అన్నాడా? దేవుడేమో నాకు అర్పణ తీసుకురా అన్నాడా? అర్పించడానికి తీసుకొచ్చారు, కానీ ఇష్టం లేకుండా తీసుకొస్తే ఒక్క అర్పణ దేవుడు అంగీకరిస్తే అసూయ పెంచుకొని, తమ్ముడు నా తమ్ముడే కదా, నా తోడబుట్టినోడే కదా, నా తల్లిపాలు దాగిన పెరిగిన వాడే కదా అని ఆలోచించాల, మీదబడి చంపేశాడు అని రాయబడి ఉంది. ఈ రోజున ప్రేమ లేకపోతే పగలు వస్తున్నాయి, ప్రేమ లేకపోతే కక్షలు వస్తున్నాయి, ప్రేమ లేకపోతే అసూయలు వస్తున్నాయి, ప్రేమ లేకపోతే నువ్వెంత నేనెంత అన్న మాటలు వస్తున్నాయి.
అందుకే ఆత్మీయ జీవితంలో ఆత్మీయ దేవుని బిడ్డలకు ఎదుగుతున్న మనము ఈ రకమైన ప్రేమలు కాదు, క్రీస్తు ప్రేమను కలిగిన వారిగా జీవించుదుముగాక. ఎంతకాలం ఉంటామండి, ఎంతకాలం బ్రతుకుతామండి, ఎంత సంపాదించగలుగుతామండి, ఎంత తీసుకుని వెళ్ళగలుగుతామండి? ఉన్నంతకాలం ప్రేమను పంచేవారిగా, ప్రేమను ఇతరులకు బోధించేవారిగా, ప్రేమ చేత కుటుంబాలను కట్టుకునేవారిగా, ప్రేమ చేత కాపురాలను నిలబెట్టుకునేవారిగా, ప్రేమ చేత బిడ్డలను పెంచుకునేవారిగా మనకు దేవుడు ఆత్మీయ ప్రేమను నేర్పునుగాక. ఆ విధంగా నేర్పాలంటే మనము ప్రేమలో అభివృద్ధి చెందాలి. ఆస్తిలోనూ, డబ్బులోనూ, సంపాదనలోనూ అన్నిట్లో అభివృద్ధి పొందుతున్నాం, వర్ధిల్లుతున్నాం అనుకుంటున్నాం, కానీ ప్రేమ చల్లారిపోతుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఒకప్పుడు ఉన్నటువంటి ప్రేమలు ఇప్పుడు కనబడుతున్నాయి మనుషుల్లో. ఒకప్పుడు తల్లిదండ్రులు అంటే ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు, పిల్లలంటే ఎంత ప్రేమ. ఈ రోజున ఫోన్లు వచ్చిన తర్వాత ఎవరి దారి వాళ్ళది అయిపోయింది. తల్లో పక్కన, తండ్రి పక్కన, పిల్లల పక్కన ఫోన్లు చూసుకుంటూ, లేదా టీవీలకు అతుక్కుపోయి ఈ రోజున ప్రేమలు కరువైపోతున్న రోజులు మనం ఉంటున్నాం. దేవుడు అందుకే ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు, మీరు ప్రేమలో అభివృద్ధి చెందాలి, ప్రేమలో మీరు వర్ధిల్లేవారిగా మార్చబడాలి. ఎందుకని? ఆయన ప్రజలను, జనములను ప్రేమిస్తున్నాడు. ఆయన జనులను ప్రేమించాడు. ఒకళ్ళకి తీర్పు తీర్చేవారిగా మనం ఉండకూడదు. ఒకళ్ళని ప్రేమించి వాళ్ళ కొరకు మనం ప్రార్థిస్తే దేవుడే వాళ్ళని నిలబెడతాడు. ఆయన నిలబెడడానికి శక్తిమంతుడు, ఆయన వాళ్ళని స్థిరపరచడానికి శక్తిమంతుడు. ఈ రోజున మీరు చేసిన ప్రార్థన, మీరు కాచిన కన్నీరు ఎన్నటికీ వృధా కాదు. ఆయన మీ ప్రార్థనలు విని ఒక దినాన్ని ఏ వ్యసనాల్లో ఏ వ్యక్తులు ఉన్నా వాళ్ళని కనికరించి నిలబెట్టి వాళ్ళను దేవుని సందులోకి వచ్చేట్లుగా దేవుడు చేయబోతున్నాడు. ఆమె చెప్పండి. ఆ విధంగా మీ ప్రార్థన జీవితం, మీ ప్రేమ జీవితం మార్చబడాలి. ఈ తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ ఒక దినాన్ని ఏమైందో తెలుసా? ఎంతగా తల్లి కుమారుని ప్రేమించి మోసం చేయరా, కళ్ళు కనపడక తండ్రి దగ్గరికి వెళ్ళి మోసం చేయి అని తల్లి ప్రేమ తనను మోసం చేసేటట్లుగా చేసింది. తండ్రి ప్రేమేమో చిన్న కుమారుడు తెలియకుండా పెద్ద కుమారుడిని దీవిద్దాం అని అనుకున్నాడు. వేటాడి అతను వచ్చి తీసుకొచ్చేసరికి ఈ కుమారుడు వచ్చి ఆహారం పెట్టాడు, దీవెన పొందుకున్నాడు, వెళ్ళిపోయాడు. పెద్ద కుమారుడు వచ్చి ఏడుస్తున్నాడు, అయ్యా నాకు ఒక్క దీవెనైనా ఉందా, ఒక్క దీవెనైనా ఉందా? దీవెన లేదు కదా, శాపం ఉంది. దీవెన రాకపోగా శాపం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఈ రోజున దేవుని సందులో ఉన్న మనం మన ప్రేమ ద్వారా మన పిల్లలను దీవించబడేటట్లు చేయాలి. ఆమెను చెప్పండి. మన ప్రేమ ద్వారా పిల్లలు అభివృద్ధి పొందేటట్లుగా చేయబడాలి. ఆమెను చెప్పండి. ఇంకొక మాట చెప్పనా, మన ప్రేమ మన పిల్లలకు బలహీనత కాకూడదు. ఆమెను చెప్పండి. కొన్నిసార్లు పిల్లల్ని అతి గారాభం, అతి ప్రేమ చూపి వాళ్ళ భవిష్యత్తు పాడు చేస్తుంటాం. వాళ్ళు ఎంతగా ప్రేమించండి పిల్లల్ని, తప్పు కాదు, పిల్లల్ని ప్రేమించాలి. అదే సమయంలో పిల్లల్ని గద్దించాలి, వాళ్ళకి బుద్ధి చెప్పాలి. అవసరపడు కర్ర పట్టుకోవాలి, లేదా అవసరపడు దారిలో పెట్టడానికి వాక్యం ద్వారానైనా వారికి చెప్పాలి. అలా చెప్పకుండా మన పిల్లలే కదా, గారం చేద్దాం, మన పిల్లలే కదా, మారం చేస్తారు, మన పిల్లలే కదా అని అనుకుంటూ ఉన్నామా, వారు పెద్దయిన తర్వాత ఎదురు తిరిగి, పెద్దయిన తర్వాత వాళ్ళు తిరగబడతా ఉంటుంటే అప్పుడు బాధపడడం కంటే వారు చిన్నతనంలో ఉన్నప్పుడే దేవుని ప్రేమను వారికి చూపేవారిగా మార్చబడదుము గాక. పిల్లల్ని మనం పెంచాల్సిన స్థితిలో పెంచుకోవాలి. వారు ఎదిగేటప్పుడు వారి కోసం మనం ప్రార్థించే తల్లిదండ్రులుగా ఉండాలి. గడిచిన వారం మీకు చెప్పినట్టుగా ఉన్నాను, మందిరంలో చెప్పినట్టున్నా. ఒక తల్లి 19 మంది పిల్లల్ని కనిందండి. 19 మంది పిల్లల్ని కంటే ఆమెకి మదర్ ఆఫ్ మెథడిస్ట్ అని బిరుదు ఇచ్చారు. 9 మంది పిల్లలు చనిపోయారు. 10 మంది పిల్లల్ని పెంచుకుంటూ వస్తే వాళ్ళలో ఉన్న పిల్లలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సేవకులుగా మార్చబడ్డారు. వారి పేరు జాన్ వెస్లీ. ఈ రోజున మాటలు వింటున్న మన జీవితంలో మన పిల్లల కోసం మనం వారికి మంచి భవిష్యత్తు కలగాలని కోరుకోవడం కాదు, వారి కోసం ప్రార్థించాలి, వారిని ప్రేమించాలి, పిల్లలతో సమయాన్ని కేటాయించాలి, పిల్లలతో మాట్లాడాలి. ఫోన్ ఇచ్చేసి మన పని మనం చూసుకోవడం కాదు. చిన్న పిల్లలకి ఇప్పుడు ఫోన్లు ఇచ్చేసి ఎంతమంది పిల్లలు మైండ్ ఎదగక అంగవైకల్యం పిల్లలు మార్చబడిపోతున్నారు తెలుసా? ఈ రోజున పిల్లలతో మాట్లాడాలి, చిన్నపిల్లలకి మాటలు నేర్పించాలి, వారితో సమయాన్ని గడపాలి. దేవుని ప్రేమ కలిగిన వ్యక్తులుగా మనం జీవించదుముగాక. మనము ప్రేమలో అభివృద్ధి చెందాలి, ప్రేమలో వర్ధిల్లాలి. ఆ విధంగా మనం మార్చబడితే మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని నిలబెడతాడు, స్థిరపరుస్తాడు, ఇంకను వర్ధిల్లింప చేయనుగాక. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ వింటూ వస్తున్నాం కదా. ఆ తల్లి అనుకుంటే నా కొడుకు దీవించబడాలి, తండ్రి అనుకుంటున్నాడు నా కొడుకు దీవించబడాలి. ఇద్దరు వాళ్ళ కొడుకే కదా. ఒక్కసారి ఆలోచిస్తే వాళ్ళిద్దరిలో భేదాభిప్రాయాలు ఎక్కడొచ్చాయి? ఎంతగా ప్రేమించి తల్లి తన కుమారుడిని దీవించి అబద్ధ దీవెన పొందుకొని వెళ్ళిపోయేటట్టు చేసిందా? ఇల్లు విడిచిపోయిన వ్యక్తి తల్లి మొహం ఇంక చూడలేదండి. బైబిల్లో మీరు గమనించండి. ఆ రెబ్కా చనిపోయిన తర్వాత ఇస్సాకు చూడడానికి కూడా రాలేదు. ఈ రోజున తల్లి ప్రేమ ఆఖరికి తను చనిపోయిన తర్వాత తన ముఖం చూడడానికి వీలు లేకుండా మార్చబడింది. ఎలాంటి ప్రేమలు మనం ప్రేమిస్తాం మన బిడ్డలకి?
ఎలాంటి ప్రేమలు నేర్పిస్తున్నాం మన బిడ్డలకి? ఒక్క క్షణం ఆలోచించండి. ఈ రోజున దేవుని ప్రేమ కలిగి మనం జీవించే వారిగా మార్చబడదాం గాక. తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ లోక సంబంధమైనవే, కానీ చివరిది క్రీస్తు ప్రేమ. అది ఎలాంటి ప్రేమ తెలుసా? మనం ఎంత ఘోర పాపిలుగా మనం ఉన్నప్పటికీ కూడా మన కోసం ప్రాణం పెట్టిన ప్రేమ. ఆమె చెప్పండి. ఆ ప్రేమలో మనం వర్ధిల్లేవానిగా మార్చబడుదుము గాక. ఆ ప్రేమలో మనము నాటబడిన వారిగా తీర్చిదిద్దబడుదుము గాక. అలా మార్చబడాలంటే ఎల్లప్పుడూ కూడా ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడని గుర్తించాలి. శిలువలో మన కొరకు రక్తం కాచాడు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి నేను ఉంటానండి, 40 రోజులు లేదా సంవత్సరానికి ఒకసారి శిలువలో ఆయనకు మరణించడానికి జ్ఞాపకం చేసుకుంటాను కాదు. ప్రతిరోజు కూడా ఆయన శిలువ మన కోసం ప్రాణం పెట్టింది జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన కార్చిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ రక్తంలో నన్ను శుద్ధీకరించయ్యా, నన్ను కడిగయ్యా. దావీదు గారు అంటాడు కదా 139వ కీర్తనలో, నేను కూర్చుండుట లేచుట నీకు తెలుసయ్యా, పెండముగా ఉన్నప్పుడు నువ్వు నన్ను గుర్తుపెట్టావు. ఇదిగో నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా నాకు భయము, ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకు చెప్పగలిగాడు ఈ మాటలు? ఆయన ఆలోచించాడు, దేవుని సన్నిధిలో ప్రేమను భరించాడు, ఆ ప్రేమను అర్థం చేసుకున్నాడు. ఆయన మన కోసం చేసిన ప్రేమ ఎంతో విలువ కట్టాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో విస్తారమైన మాటలు కానీ క్లుప్తంగా 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నా. మూలవాక్యం ఒకసారి చదవండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో కూడా వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుట. అంటే నింద లేని వారిగా. ఎప్పుడు? మన తండ్రి ఎదుట మనం నిలబడినప్పుడు మన మనసులో, మన హృదయంలో ఎక్కడ కూడా నింద, మచ్చ, హృదయంలో అపరిశుద్ధత అనేది కనబడకుండా మనల్ని నిలబెట్టడానికి ఇవన్నీ కూడా చేస్తూ, ఇప్పుడు చదవండి. మేము మీ ఎడల ఎలాగున అభివృద్ధి పొందుచు వర్ధిల్లుచున్నాము, అలాగే మీరును ఒకని ఎడల ఒకడును, మన కుటుంబం అందరి ఎడలనుందా? మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొందాలి. గట్టిగా ఆమెన్ చెప్పండి. మనుషులందరి ఎడల ప్రేమలో మనం ఏం పొందాలి? అభివృద్ధి పొందిన తరువాత ప్రభువు దయచేయునుగాక. గట్టిగా ఆమెన్ చెప్పండి. మనం అందరి ఎడల, మన కుటుంబంలోనేనా, మనుష్యులందరి ఎడల దేవుని ప్రేమను మనం కనపరిచేవారిగా వర్ధిల్లుదుముగాక. దేవుడు అట్టి కృప మనకు దయచేయునుగాక. తల్లి ప్రేమ వింటూ వచ్చాం, నా బిడ్డే ఆశీర్వదించబడాలి. తండ్రి ప్రేమ చూస్తూ వచ్చాం, నా బిడ్డ ఆశీర్వదం. చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, మీకు క్లుప్తంగా అర్థం అవడానికి వాళ్ళిద్దరూ నేను బయటికి తీసుకొచ్చాను. ఈ రోజున రిబ్కా, ఇస్సాకు అనుకుంటే నా బిడ్డలు వేరువేరుగా ఆశీర్వదించాలి, వేరువేరుగా ఆశీర్వాదం పొందాలనుకున్నారు. కానీ ఆశీర్వాదం పొందిన చివరికి ఏమైందో తెలుసా? తల్లి ప్రేమ బట్టి తను తండ్రికి దూరం అయ్యాడు, తల్లికి దూరం అయ్యాడు, ఊరికి దూరం అయ్యాడు, బంధువులకు దూరం అయ్యాడు. ఎక్కడో వెళ్ళి మామింటి దగ్గర, చెప్పండి ఏం చేశాడు? మామింటి దగ్గర నౌకరుగా ఉన్నాడండి, పనోడిగా మార్చబడ్డాడు. ఇక్కడ ఎలా ఉన్నాడు? తల్లి దగ్గర, తండ్రి దగ్గర రాయబడి ఉంది కదా. యాకోబు ఎలా ఉన్నాడంట? తల్లి చాటున గుడార నివాసిగా ఉన్నాడు. కానీ అక్కడికి వెళ్ళి గొర్రెలు మేపుకునేవాడిగా ఉన్నాడు. ఇక్కడ ఇంట్లో తల్లి వెనక ఉంటూ వంట నేర్చుకున్నాడు. ఇక్కడ ఇంట్లో తల్లి వెంట ఉంటూ తల్లి మాటలు, తల్లి కొంగు పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. అక్కడ మాత్రం గొర్రెలను పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో, ఏశావు తండ్రి మాట విన్నాడు, అరణ్యంలోకి వెళ్ళాడు, వేటాడి మాంసం తీసుకొచ్చి, నానా ఇదిగో మాంసం తెచ్చాను తిను అంటే, తండ్రి అంటాడు ఇప్పుడే కదరా నువ్వు తెచ్చావు, నేను తిన్నాను అంటే, నేను ఇప్పుడు తెచ్చాను, నేను ఇప్పుడే వచ్చాను అంటున్నాడు. ఈ మాటలు వినగానే గుండె బద్దలైపోయింది ఇస్సాకుకి. ఇప్పుడే కదా నేను దీవించేశాను, వణికి, అక్కడ రాయబడి ఉంటుంది, తర్వాత చదవండి, గడగడగడ వణికిపోతున్నాడు అంటే ఆ మాట వినగానే. దీవెనిచ్చేసాను, ఎవరికి ఇచ్చానని ఒకసారి మీరు ఆలోచించండి. తండ్రి తెమ్మన్నాడు, కొడుకు తెచ్చాడు, అనుమానం వచ్చిందా లేదా తండ్రికి? ఇప్పుడు తెచ్చింది నువ్వేనా అని అడిగాడా లేదండి? తడుపు చూశాడా లేడా? మళ్ళీ ఒక మాట అంటాడు, స్వరమేమో యాకోబుది, నేను తడుపు చూస్తే ఎవరిలాగున్నాడు అని అనుమానం వచ్చింది కదా. ఇద్దరు వచ్చేదాకా ఆగాలిగా, ఆతృతపడి తిన్నాడండి. ఈ రోజున ప్రేమగా చూపించడం తప్పు కాదు, కానీ తొందరపాటు ఆలోచనలు తీసుకోకూడదు. ప్రేమ చూపించడం తప్పు కాదు, తొందరపాటు నిర్ణయాలకు మనం పాలు పొందకూడదు.
తొందరపడిపోయాడు. అనుమానం వచ్చినప్పుడు ఆగాలి కదా. సరేరా నువ్వు ఏసావు అంటున్నావు కదా, ఒకసారి యాకోబుని కూడా పిలువు అని అనాలిగా. ఇద్దరు వచ్చిన ఎదురుకు నిలబడి మాట్లాడండి అని అనాలిగా. అవసరమైతే పోనీ ఆమెను పిలవాలి కదా. ఆమె భార్య ఎవరు? రెబ్కాని పిలిచి ఏమ్మా ఇక్కడ ఉన్నది ఎవరు, పిల్లలు ఎవరని అడగాలిగా. ఏమాత్రం ఆలోచించుకోకుండా తిన్నాడు, దీవెనిచ్చేశాడు. అనుమానం వచ్చినప్పుడు ఎందుకు తినాలి? అనుమానం వచ్చినప్పుడు తిన్నాడు, దీవెనిచ్చాడు. తర్వాత ఏం జరిగింది? ఇల్లు వదిలి పారిపోవాల్సి వచ్చింది. అందరు ఎదుటి ఇదిగో తండ్రిని మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు, ఊర్లోంచి పారిపోయి వచ్చాడు అని అంటున్నారు కదా. అక్కడికి వెళ్ళి మామ దగ్గరికి వెళ్తే మామ దగ్గరికి వెళ్ళినా కూడా నిందలు వచ్చాయి. ఇదిగో మామ మందని మోసం చేస్తున్నాడని. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నిందలు వచ్చాయి. ఊళ్ళో వాళ్ళందరూ అంటున్నారు, ఇదిగోనయ్యా మామ మందని కూడా మోసం చేశాడు. బామర్దులు అంటున్నాడు, ఇదిగో మా నాన్నని మోసం చేశాడు. ఎంతమందితో నిందలు పడ్డాడు. ఆఖరికి తన తల్లి చనిపోతే వెళ్ళడానికి కూడా వీలు లేని పరిస్థితిలో ఉన్నాడు. తల్లి మాట విన్నాడు, వెళ్ళాడు. ఏ విధంగా మార్చబడింది చరిత్ర. ఆశీర్వాదం వచ్చింది, కానీ ఆ ఆశీర్వాదంలో నెమ్మది లేకుండా పోయింది. ఆశీర్వదించబడ్డ డబ్బు ఉంది, గొర్రెలు ఉన్నాయి, మందలు ఉన్నాయి, పనోళ్ళు ఉన్నారు, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. నెమ్మది లేకుండా పోయింది. ఈ రోజున తల్లి ప్రేమ, ఆ ప్రేమ వలన బాధలు రాకూడదు. తండ్రి ప్రేమ, ఆ ప్రేమ వల్ల దుఃఖం రాకూడదు. తల్లి ప్రేమను బట్టి పారిపోయాడు, అక్కడికి వెళ్ళి బానిసగా బ్రతికాడు, పనోడుగా బతికాడు. తండ్రి ప్రేమను బట్టి వెళ్ళి వేటాడి మాంసం తెచ్చాడు. తీరా వచ్చి దీవినివ్వయ్యా అంటే దీవిని బదులు శాపం వచ్చింది. ఒకసారి ఆ మాట మీకు చూపిస్తాను చూడండి. ఆదికాండం 23వ అధ్యాయం, 21వ అధ్యాయం, 23వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆదికాండం ఒకసారి చూడండి. చదవండి అమ్మా. 27 అధ్యాయంలోనే ఒకసారి 27వ వచనం చదవండి. 27 ముద్దు పెట్టుకునేను. అప్పుడు అతను వస్త్రములను వాసన చూసి దీవించడం మొదలు పెట్టేశాడండి. ఏమని దీవించాడు చదవండి ఒకసారి. ఇదిగో నా కుమారుని సువాసన, యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఎంత దీవిస్తున్నాడు చూడండి. ఆకాశపు మంచు, భూసారము, మామూలు ధాన్యం కదంట, విస్తారమైన ధాన్యము, విస్తారమైన ద్రాక్షరసము దేవుడు నీకు అనుగ్రహించునుగా. కానీ ఇంకా దీవించాడు. 29 వచ్చిన కూడా, జనములు నీకు దాసులు అవుతారు, జనములు నీకు సాగిల పడతారు, నీ బంధువులు నీకు ఎలుకగా నువ్వు ఉంటావు, నీ తల్లి పుత్రులు నీకు సాగిల పడతారు, నిన్ను శపించేవారు శపించబడతారు. ఇన్ని దీవెనలు ఇచ్చాడా. చివరికి వచ్చేప్పటికి ఒకసారి 39 వచ్చిన దగ్గర చూడండి. ఎందుకని ఎక్కడేమన్నాడు? 27 వచనంలో, 27, 27లో, 27, 28లో ఏమన్నాడు? ఆకాశపు మంచు, భూసారము, విస్తారమైన ధాన్యము. ఇది ఎవరికి? ఈ దీవెన ఎవరికి ఇచ్చాడండి? యాకోబుకి ఇచ్చాడు. ఏసావు వచ్చి కష్టపడి వేటాడు తీసుకొస్తే ఏమన్నాడు చూడండి ఒకసారి. ఎవరన్నా ఒప్పుకుంటారా? నీ నివాసంలో సారం ఉండదు అంటే ఎవరన్నా ఒప్పుకుంటారా? నీ పంటలో పంట సరిగ్గా పండదు అంటే ఎవరన్నా ఊరుకుంటారా? అసలు దీవెన ఎలా ఉందో చూడండి ఒకసారి. ఏ రకమైన దీవెన వచ్చింది ఏసావుకి? యాకోబుకి ఎలాంటి దీవెన వచ్చింది? తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ ఈ విధంగా ఉంటుందండి. ఈ రోజున గమనించండి, ఈ లోకంలో ఉన్న ప్రేమలు కాదు, క్రీస్తు ప్రేమ కలిగి మనం జీవిస్తే మనం ఏమి ఇవ్వకపోయినా మన కోసం ప్రాణం పెట్టాడు. ఆమెను చెప్పండి. మనం ఆయన కోసం ఏమి ఇవ్వాలా? 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి 30 సంవత్సరాలు మామూలు సాధారణ జీవితం జీవించి 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి మన కోసం ప్రాణం పెట్టింది దేనికో తెలుసా? భూసారం లేకుండా, ధాన్యం లేకుండా, ఏ రకమైనటువంటి సమృద్ధి లేకుండా ఆత్మీయ జీవితంలో ఒకవేళ కృంగిపోతున్నామేమో, ప్రేమలో వర్ధిల్ల లేకుండా జీవిస్తున్నామని మనకు ఇవన్నీ అనుగ్రహించడానికి ఆయనే మన కోసం దిగి వచ్చి క్రీస్తు ప్రేమను చూపించాడు. ఆమె చెప్పండి. ఒక మాట అంటాడు కదా పౌలు గారు, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవ్వరూ ఎడబాపలేరు, వేరుపరచలేరు. ఈ రోజున ఆ ప్రేమ మనం కలిగి ఉంటే, ఆ ప్రేమను మనం చూపించగలిగితే దేవుడు అత్యధికంగా ప్రేమలో మీరు వర్ధిల్లేటట్లుగా, అభివృద్ధి పొందేటట్లు చేయునుగాక. అలా వర్ధిల్లవనగా మీరు మార్చబడాలి. ఆ మాట తీసుంటే చివరికి చదవండి ఒకసారి. చివరి మాట, ప్రేమలో అభివృద్ధి పొంది విస్తరించినట్లు ప్రభువు దయచేయునుగాక. మిమ్మల్ని అందరినీ అట్టి కృపతో దేవుడు నింపి ప్రభువు మిమ్మ పైన అట్టి ప్రేమను కుమ్మరించునుగాక. ఒక క్షణం అందరూ లేచి నిలబడిన ప్రార్థన చేసుకుందాం.
ఒక్క క్షణం అందరూ లేచి నిలబడిన ఒకే ఒక చిన్న ప్రార్థన ఆయన సన్నిధిలో చేసుకొని ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణం ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. క్రీస్తు ప్రేమలో మనము వర్ధిల్లాలి. క్రీస్తు ప్రేమ మన మీద ఉదయించాలి. క్రీస్తు ప్రేమ మన పైన ఉండాలి. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. క్రీస్తు ప్రేమలో అభివృద్ధి చెందినట్లుగా, క్రీస్తు ప్రేమలో వర్ధిల్లునట్లుగా, క్రీస్తు ప్రేమలో పడినట్లుగా, క్రీస్తు ప్రేమలో ఆయన దయచేత నింపబడినట్లుగా. ఆయన జనములను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించిన మనుషుల మీద తీర్పు తీర్చడానికి మనమెవరు? ఆయన జనములను ప్రేమిస్తున్నాడు. ఒక వ్యక్తి పడిపోతున్నా నిలబెట్టుటకు ఆయన శక్తివంతుడు. ఒక వ్యక్తి పాపంలో పడిపోతున్నా, శాపంలో పడిపోతున్నా ఆ వ్యక్తిని నిలబెట్టి సర్వసత్యంలోకి నడిపించగలిగిన దేవుడు. ఆయన అంటున్నాడు, నేనే మార్గము, సత్యము, జీవం. ఆ జీవమైన మార్గంలో ఆయన నడిపించడానికి, స్థిరపరచడానికి శక్తి గల దేవుడు. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఈ లోకపు తల్లి ప్రేమ, ఈ లోకపు తండ్రి ప్రేమ భూసారం లేకుండా చేస్తుందేమో. ఈ లోకపు తల్లి ప్రేమ, ఈ లోకపు తండ్రి ప్రేమ తల్లిదండ్రులకు దూరం చేస్తుందేమో. ఈ లోకపు తల్లి ప్రేమ, ఈ లోకపు తండ్రి ప్రేమ కుటుంబాలు విచ్ఛిన్నమైపోయేట్లుగా చేస్తుందేమో. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ, నా బ్రతుకు నేను బ్రతుకుతానంటూ విడిపోవడానికి సిద్ధపడుతుంది ఈ లోక ప్రేమ. పేగులు తెంచుకొని పుట్టిన బిడ్డ కూడా పెద్దయిన తర్వాత ఎదురు తిరుగుతున్నాడు. ఈ రోజున ఒక్క క్షణం ఆలోచించి ప్రార్థన చేసుకోండి. నీ ప్రేమని నేను నా బిడ్డలకు చూపించాలయ్యా. నా ప్రేమ కాదు ప్రభువా, ఈ లోకపు ప్రేమ కాదయ్యా, యవ్వన ప్రేమ కాదయ్యా. మీరు శిలువలో కార్చిన రక్తము, మీరు మా కొరకు ప్రాణం పెట్టిన త్యాగం, ఆ ప్రేమను గురించి నా బిడ్డలు తెలుసుకోవాలి. ఆ ప్రేమను బట్టి నా బిడ్డలు ఎదగాలి. ఆ ప్రేమను బట్టి నా బిడ్డలు మార్పు చెందాలి. ఆ ప్రేమ ద్వారా నా బిడ్డలు స్థిరపరచబడాలి. ఆ ప్రేమ ద్వారా పడిపోతున్న నా బిడ్డలు నిలబడాలి. ఒక క్షణం ప్రార్థన చేసుకోండి. ప్రేమలో అభివృద్ధి చెందుతూ విస్తరించేట్లుగా ప్రభువు దయచేయాలి. దేవా కనికరించండి నాయన, మేము ప్రేమలో వర్ధిల్లాలి, ప్రేమలో వర్ధిల్లాలంటే ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. ఒకే ఒక చిన్న ప్రార్థన. దేవుని ప్రేమ సింహాసనం నుంచి దిగి వచ్చింది. దేవుని ప్రేమ సింహాల బోను నుంచి తప్పించింది. దేవుని ప్రేమ మరణంలో అగ్నిగుండంలో ఉన్న వారిని సైతం బయటికి తీసుకురాగలిగింది. ఈ రోజున ఎవరు ఏ స్థితిలో ఉన్నా వారి కోసం ఒక చిన్న ప్రార్థన చేసేవారికి మీరు మార్చబడండి. దేవుని ప్రేమను చూపించే వారికి మీరు మార్చబడండి. వారు పడిన గుంటలో నుంచి వారిని దేవుడు లేవనెత్తుతాడు. వారు పడిన గుంటలో నుంచి దేవుడు వారిని లేవనెత్తుతాడు. వారు పడిన గుంటలో నుంచి దేవుడు వారిని తప్పిస్తాడు. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన. దేవా నీ ప్రేమను నేను కనపరచాలయ్యా. ఎక్కడికి వెళ్ళినా నీ ప్రేమను నేను అనేకులకు తెలియచేసినట్లుగా నా పట్ల కార్యాన్ని చేయండి ప్రభు అంటూ ఒకే ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. దేవా కార్యాన్ని చేయండి, దేవా కార్యాన్ని చేయండి, దేవా కార్యాన్ని చేయండి. సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది బలమైనది మరణము కన్నా, మృతిని గెలిచి లేచినది. ఇది సజీవమైనది, ఇదే నిత్యమైనది, ఇదే సత్యమైనది, అద్భుతమైన ప్రేమది.
కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది, కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది, ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది. ఇది సజీవమైనది, ఇదే నిత్యమైనది. ప్రేమ కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది, కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది, కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది, కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది. సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది, బలమైనది మరణము కన్నా మృతిని గెలిచి లేచినది. సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది, బలమైనది మరణము కన్నా మృతిని గెలిచి లేచినది. ఇది సజీవమైనది, ఇదే సత్యమైనది, ఇదే నిత్యమైనది. క్రీస్తు యేసు ప్రేమ ఇది, ఇది సజీవమైనది, ఇదే సత్యమైనది, ఇదే నిత్యమైనది. క్రీస్తు యేసు ప్రేమ ఇది, కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది, కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది, ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది, ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది, ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది. నా స్థానమందు నిలచి నా శిక్షనే భరించి క్రయధనమును చెల్లించి గొప్ప రక్షణనిచ్చినది. నా స్థానమందు నిలచి నా శిక్షనే భరించి క్రయధనమును చెల్లించి గొప్ప రక్షణ ఇచ్చినది. నాకు విలువను ఇచ్చినది, నన్ను వెలిగించినది. ఆ ఉన్నత రాజ్యమందు నాకు స్థానమిచ్చినది, నాకు విలువనిచ్చినది, నన్ను వెలిగించినది. ఆ ఉన్నత రాజ్యమందు నాకు స్థానమిచ్చినది. ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది, ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది. మరొకసారి పాడదాం. ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది, ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది, ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది, ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది. కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది, కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది. ఇదే సత్యమైనది, ఇదే నిత్యమైనది. క్రీస్తు ప్రేమ ఇదే సత్యమైనది, ఇదే నిత్యమైనది, సజీవమైనది. క్రీస్తు యేసు ప్రేమ ఇది, కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది. చివరిగా ఒకసారి అందరం. కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది, కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది, కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది. ఒక క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రేమలో అభివృద్ధి చెందుతూ వర్ధిల్లేటట్లు దేవుడు చెయ్యాలి.
ఆయన జనములను ప్రేమిస్తున్నాడు. ఎవరో ఎలాగో ఉన్నారని తీర్పు తీర్చడానికి మనం ఎవరు? నిలబెట్టేవాడు ఆయన, సరిచేసేవాడు ఆయన, స్థిరపరిచేవాడు ఆయన. నీ వంతు, నా వంతు, మనందరి వంతు ప్రార్థన చేయడం. ఒక వ్యక్తి కోసం నీవు ప్రార్థన చేసి ఆ ప్రార్థన ఊరికే పోదు, రెండంతల దీవెన నీ కుటుంబానికి తీసుకొస్తుంది. ఈరోజు నుంచి ఒక చిన్న తీర్మానంతో, అయ్యా ఇదిగో పలానా వ్యక్తి కోసం నేను రోజు ప్రార్థిస్తాను అయ్యా అని తీర్మానం చేసుకోండి. క్రీస్తు ప్రేమను నేను కనపరుస్తానయ్యా. మనుషుల ప్రేమ కాదు, లోక ప్రేమ కాదు, యవనస్తుల ప్రేమ కాదు, నీ ప్రేమను నేను కనపరుస్తానయ్యా. ఇదిగో నశించిపోతున్న ఒక ఆత్మని రక్షించబడడానికి ఈ రోజు నుంచి నేను తీర్మానం కలిగి ప్రార్థిస్తానయ్యా అని ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుంటే, ఈ లోకంలో తల్లి ప్రేమ, ఈ లోకంలో తండ్రి ప్రేమ ఆస్తుల్ని ఇవ్వచ్చేమో, అంతస్తుల్ని ఇవ్వచ్చేమో. కొన్నిసార్లు తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ తల్లికి తండ్రికి కూడా దూరం చేసి పారిపోయిన చరిత్ర మనం చూస్తూ వచ్చాం. ఆఖరికి ఆ తల్లి చనిపోతే ఆ కుమారుడు వచ్చి చూడడానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితులు వచ్చాయి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఈ లోక ప్రేమ కాదు, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. క్రీస్తు ప్రేమ నేను కలిగి ఉండాలి, క్రీస్తు ప్రేమలో సారూప్యం కలిగిన వ్యక్తిగా నేను మార్చబడాలని ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ విధంగా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రేమను కనపరిచే బిడ్డలుగా మా బిడ్డలందరూ మార్చబడాలయ్యా. ఈరోజు నీ మాటల దూరాన సమీపాన ఎవరు విన్నా వారందరూ కూడా నీ ప్రేమలో అంటు కట్టబడాలి. నీ సిలువ ప్రేమను ప్రతి వారు గుర్తించాలి. కల్వరి ప్రేమను ప్రతి ఒక్కరు కూడా గుర్తించగలిగేటట్లుగా కార్యాలు జరిగించండి. ఇదిగో నాయనా, ఈ లోకంలో ఉన్న ప్రేమలు వింటూ వచ్చాం. మీరు మా కొరకు కార్చిన రక్తం ప్రేమ, మా కొరకు నాయన మీరు నలగొట్టబడిన స్థితి, మా కొరకు నాయన మీరు అప్పగించుకున్న స్థితిని ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. నీ ప్రేమని మేము కనపరుస్తామయ్యా. నీ ప్రేమను అనేకులకు రుచి చూపించే వారికి మేము మార్చబడతామయ్యా. అనేకుల కొరకు ప్రార్థించే వ్యక్తులకు మేము మార్చబడతామయ్యా అని నీ సందరూ తీర్మానం చేసుకుని బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు నీ ప్రేమ గురించి అనేకులకు వివరించగలిగే వారిగా, నీ ప్రేమను గురించి అనేకులకు సాక్షులుగా నిలబడగలిగే వారిగా, అనేకుల కొరకు నీ సన్నిధిలో ప్రార్థించే వరకు మీ బిడ్డలు మార్చండి, స్థిరపరచండి, కార్యాలు చేసి మీరు మహిమను పొందండి. కృప చూపి మీ నా ఘనమైన నామాన్ని మహిమ తెచ్చుకోండి. ఇదిగో నాయన, ఈ నెలలో 30 రోజుల బట్టి కంచి వేసి కాపాడుతూ వచ్చారు. రేపు ఒక్క రోజుతో మరొక నెల పూర్తి చేసుకోబోతుండగా రాబోతున్న నెల నీ కృప చేత నింపబడాలయ్యా. రాబోతున్న నెల బిడ్డలకు దీవెనకరంగా మార్చబడాలయ్యా. వారి చేతి పనులు, వ్యాపారాలు, వ్యవసాయం, ఉద్యోగాలు, కూలి పని, ప్రతి పనిలో కూడా నీ సమృద్ధి చేత నింపబడాలయ్యా. వారు చేసుకున్న పనిలోనే నీ ప్రేమను కనపరిచే వారిగా, వారు చేస్తున్న పనిలోనే నీ ప్రేమను గురించి వివరించే వారిగా బిడ్డలు మార్చబడ్డానికి సహాయం చేసి మహిమ పొందండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీ నామానికి ఆరోపించుకుంటూ మీరు ఇటు కార్యాలు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇదిగోనైనా చలిలో ఇంత ఆలస్యమైన బిడ్డలు నీ సన్నిధిలో ఆశగా కూర్చున్న బిడ్డలను మీరు విడిచిపెట్టగా నిత్యమైన కృపతో వాత్సల్యతను చూపించి నీ ప్రేమను, నిత్యమైన ప్రేమను బిడ్డలపైన కుమ్మరింపజేసి నడిపించి మహిమను పొందమని అటు ఘనమైన కార్యాలు మీరు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభువుని యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, కనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును, మన వల్లే ప్రార్థించే సకల పరిశుద్ధులకు ఈ దినాన సన్నిధిలో కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డలకును, దూరాన సమీపాన ఆయన మాటలు విన్న ప్రతి ఒక్కరికి కృపా సమాధానములు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. ప్రభువు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. మీరు ప్రేమలో అభివృద్ధి చెంది వర్ధిల్లే వారిగా దేవుడు మార్చునుగాక. ప్రభు ఆ విధంగా దయచేయునుగాక. ప్రేమలో వర్ధిల్లాలి, ప్రేమలో అభివృద్ధి చెందాలి, ప్రేమలో విస్తరించాలి, ప్రేమలో స్థిరపరచబడేట్లుగా దేవుడు కార్యాలు జరిగించునుగాక. వింటూ వచ్చాం ఈ లోక ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుందో. ఇంకా చాలా ఉన్నాయి, భార్య భర్తల ప్రేమలు, బిడ్డల ప్రేమలు, అక్క చెల్లెలు, ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ మనకు అవసరం లేదు. కానీ క్రీస్తు ప్రేమను కలిగి మనము జీవించే వారిగా మార్చబడదుము గాక. క్రీస్తు ప్రేమలో మీరు వర్ధిల్లాలి, ఆమెన్ చెప్పండి. క్రీస్తు ప్రేమలో మీరు అభివృద్ధి చెందాలి, ఆమెన్ చెప్పండి.
ఈ రోజు నుంచి ఒక చిన్న తీర్మానం చేసుకోండి. నాకు తెలియనక్కర్లా, మీ పక్కన వారు తెలియనక్కర్లా, ఒక వ్యక్తిని ఇదిగోనయ్యా ఈ వ్యక్తి మార్చబడాలని మీరు ప్రతిరోజు ఆ వ్యక్తిని బట్టి ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. ఆ వ్యక్తి మార్పు మీ కన్నులారా చూసేట్లు దేవుడు చేస్తాడు. ఆమెను చెప్పండి. ఆ కార్యాలు జరిగిన తర్వాత మీరు సాక్షులుగా నిలబడాలి. ఆమెను చెప్పండి. చిన్న తీర్మానంతో ప్రతిరోజు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన దేవుడు నిశ్చయముగా విని కార్యాలు జరిగించునుగాక. మరొకసారి అందరికీ వందనాలు.